అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష పంచమి శనివారం పూర్వాషాఢ నక్షత్రం. శుక్ర నక్షత్రంలో ఈరోజు సూర్యోదయం అయింది. చాలా విశేషమైన రోజు. ఈరోజు ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఎవరైనా జన్మిస్తే ఆ నక్షత్రంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి శుక్ర దశలో జన్మించారు అని ఒక నమ్మకం ఉంటుంది. ఈ ఒక నమ్మకం నిజమే. అయితే మొదటి పాదం శుభం, రెండో పాదం శుభం, మూడో పాదం తండ్రికి అశుభం, నాలుగో పాదం అందరికీ శుభము అనేది నక్షత్ర సిద్ధాంతంలో ఉంది. అయితే ఈ ఒక నక్షత్ర సిద్ధాంతము అనేవి మనకి ఈ సనాతనీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలో, మనము ఈ ఒక ఖగోళ ధర్మంలో భూగోళ ధర్మము అని కూడా అనొచ్చు, భూగోళ ధర్మము అని కూడా అనొచ్చు. ఎందుకు ఇలా మనం పిలవాలి అంటే ఈ ఒక జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, దీనికి ప్రతి ఒక్క దానికి ఒక ఆధారము అనేది ఉంటుంది. ఏంటి ఆధారం అంటే చూడండి, 108 ఉపనిషత్తులు, తర్వాత ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, 4 వేదాలు, 18 పురాణాలు, 64 విద్యలు, వీటి ఆధారంగా ఉత్పత్తి అవుతుంది జ్యోతిష్య శాస్త్రం. దీని ఆధారంగా తీసుకుంటూ పై మనకి హోరా, సిద్ధాంతము, సంహిత, ఇవి 3 భాగాలుగా విభజించబడతాయి. దీని నుంచి మనకి ఓరా శాస్త్రం, గ్రహశాస్త్రం, నక్షత్ర శాస్త్రం, గ్రహయుతి, సంధి శాస్త్రం మరియు మత్స్య శాస్త్రం, శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, నక్షత్ర గ్రహ సంధి శాస్త్రం, యుతి శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, గ్రహమైత్రి శాస్త్రం, ఇటువంటివి ఎన్నో ఉత్పత్తి అవుతాయి. పంచపక్షి శాస్త్రం కూడా ఉంది. వీటన్నిటికీ కారణం రూట్స్ ఇవే. కానీ వీటన్నిటిని కూడా మనము తెలుసుకోవాలంటే మనకి 3 దారులు. ఒకటి ఓరా, రెండోది సిద్ధాంతం, మూడోది సంహిత. ఈ దానికన్నా కిందకు వస్తే వీటికి ఆధారాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ఉపనిషత్తుల సారము కూడా కాస్త తెలిసి ఉండాలి, పురాణాల గురించి కూడా కాస్త తెలిసి ఉండాలి, వేద జ్ఞానం కూడా తెలిసి ఉంటే అప్పుడు మనము ఎవరికైనా పర్ఫెక్ట్ పరిష్కారాలు వాళ్ళకి అందించవచ్చు. లేకపోతే శూన్యస్థానం అయిపోతుంది. సంప్రదాయాలు వేరు, అది కాలానికి తగినట్టుగా మారుతూ ఉంటాయి. అంతే, కాలాయ తస్మై నమః అంటాం. కాలానికి తగినట్టుగా సంప్రదాయాలు మారుతూ ఉంటాయి. పూర్వంలో రామానుజాచార్యులు జన్మించక ముందు, దానికి ముందు శంకరాచార్యులు జన్మించక ముందు, లేదా మాధ్వాచార్యులు జన్మించక ముందు, ఇక ఏదైనా పూర్వంలో సంప్రదాయాలు వేరే ఉండే. వాళ్ళు జన్మించిన తర్వాత విభాగాలు అనేది చేసి సంప్రదాయాల్ని మార్పిచ్చారు. అయితే ఇప్పటికీ సంప్రదాయాలు ఎన్నో మారుతూ వచ్చాయి. అంటే కాలానికి తగినట్టుగా సంప్రదాయాలు
మారుతూ ఉంటాయి. దాన్ని కాలాయ తస్మై నమః అంటాం. వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, స్థాయిని బట్టి సంప్రదాయ అంటే ధర్మం కూడా మారుతూ ఉంటుంది. వీటి లాస్ట్ టైంలో కూడా నేను చెప్పినట్టున్నాను, కానీ అప్పుడు కూడా మీరు కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అదేంటి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం మారిపోతుందా అంటే, ఇక్కడ ధర్మము అనేది ప్రతిఫలించే ఫలం, ప్రతిఫలించే ఫలము ధర్మము అనేది. ఆచరించబడేది ఆచారము అంటాం. ఏ ఆచరణతో ఆచరిస్తే ఆ ప్రతిఫలం ప్రాప్తిస్తుందో అది దాని ధర్మము అని. చెట్టులో నుంచి పువ్వు వస్తుంది, తర్వాత కాయ అవుతుంది, అవును కదా? అదే విధానంగా ఎక్కడైనా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా అదే జరుగుతుంది, వేరే జరగదు కదా. ముందుగా కాయ వచ్చి తర్వాత పుష్పం రాదు, అలా ఉండదు ప్రకృతిలో, ఇలాగే వస్తుంది. అంటే ఆచరించేది అన్నీ కూడా ఒకటే, కానీ వృక్షాలు వేరు, అంటే సంప్రదాయాలు వేరు వేరు ఉండొచ్చు, కానీ ధర్మం అనేది ఒకటే. ఫలాలు వేరే వేరే రుచులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కటి ఫలాలే అని అర్థం. దీంట్లో చాలా గంభీరంగా మీరు తీసుకోవాలి ఈ విషయాన్ని. అయితే మీకు అర్థమయ్యేలా బాగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి కోపంలో ఒకరిని హత్య చేసిస్తాడు అంటే అతనికి ఇంకా అతని ఆత్మ బయటకు వచ్చేసింది, అంటే అతను స్వర్గస్థుడు అయిపోయాడు. తర్వాత అతన్ని బంధించి రాజు ముందు తీసుకువస్తాడు. రాజు ఏం చేస్తాడు, ఇటువంటి వాళ్ళు చూస్తే ఇంకంత 100 మంది తయారవుతారు, ఇతన్ని తీసుకెళ్లి ఇక అతనికి మరణశిక్ష విధించేయండి. ఓకే, అతన్ని కూడా మరణశిక్ష విధించేశాడు. అప్పుడు అతను కూడా చనిపోయాడు, అంటే ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. చూడండి, ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. అతను ఒకరిని హత్య చేయడం వలన ఇతను శిక్షించబడితే హత్య జరిగింది ఇతన్ని కూడా, అంటే శిక్షించి మరణించేలా చేశారు. అక్కడ హత్య అయింది, ఇక్కడ మరణ శిక్ష అయింది, కానీ ఇద్దరు స్వర్గస్థులు అయిందే కదా. అంటే ఆచారం ఒకటే, ధర్మము ఇక్కడ మారింది. గుర్తుపెట్టుకోండి, ఆచారాలు ఒకటే, ఇద్దరు స్వర్గస్థులు అయిపోయారు, కానీ ధర్మం మారింది. ఈయన ఆచరించింది, ఈయన ఆచరించింది వేరు వేరు. అందుకే వాళ్ళిద్దరికి చావుకి కారణమయ్యారు, కానీ మహారాజుకి శిక్ష లేదు. ఎందుకంటే ఆయన కూడా స్వర్గస్థులయ్యేలా ఆయన చేశాడు కదా, ఎందుకంటే ఇతను న్యాయం చేశాడు, అతను హత్య చేశాడు. అందువలన స్థాయిని, స్థితిని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ వాగ్దానము అనేది ఉంటుంది కదా, మాట, అది ఎప్పుడు మారకూడదంట, ఎప్పుడు మారకూడదు. ఇవన్నీ మారినా పర్లేదు, వాగ్దానం మారకూడదు. ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా నడుచుకోవాలంట. దాంట్లో పాపం పుణ్యం ఉందా అంటే ఖచ్చితంగా పాపం ఉన్నా పుణ్యం ఉన్నా అది భగవంతుడు చూసుకుంటాడంట. నీ కారణం ఉందా లేదా అని శ్రీకృష్ణుల వారు మనకు చెప్తారు కదా కర్ణుడికి. ఎందుకంటే వాగ్దానం చేసేస్తాడు కర్ణుడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి మరియు దుర్యోధనుడికి వాగ్దానం చేసేస్తాడు. వాళ్ళు ఏం అధర్మం చేసినా ఇతను నీ ప్రాణానికి నా ఊపిరి ఉండే వరకు కాపాడుకుంటా అన్నాడు. అధర్మం చేస్తూ ఉన్న మనసుకు నచ్చకపోయినా వాగ్దానం చేశాడు కాబట్టి లాస్ట్ వరకు నిలుచుకున్నాడు. భీష్మ పితామహులు అంతే, ఆయన కూడా ఈ ఒక్క వాగ్దానం చేసి ధర్మ స్థాపన కోసం ఈ ఒక్క ఏదైతే హస్తినాపురానికి నేను దుర్గాగా ఉంటాను అన్నాడు. దుర్గాగా అంటే కాలభైరవుడి రూపంగా నేను రక్షించుకుంటాను అన్నాడు. అందుకే అప్పుడు కూడా ధర్మం పైన కూడా ఆయన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకోసం అంటే ఇక్కడ ధృతరాష్ట్రానికి వాగ్దానం చేశారు కాబట్టి. చూసారా ఎంత ఉందో వాగ్దానం అంటే? ఇక్కడ మంచి చెడు అనేది కాదు, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మాటిచ్చామా నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఏమవుతుంది అంటే మీ ఆత్మబలం తగ్గిపోతుంది. అందుకే వాగ్దానాన్ని మనం భగవంతుడికి ఇచ్చినా మనుషులకి ఇచ్చినా ఏదైనా మొక్కు అన్నా దాన్ని తీర్చుకోకపోతే మానసిక క్షోభ వస్తుంది. దానికోసమైనా మనము నెరవేర్చాలి అనేది ఈ పురాణాలు చదివితేనే మనకి దీని విలువ తెలుస్తుంది. అలా ప్రతి మాట, ప్రతి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహాలకి, నక్షత్రాలకి, వీటన్నిటికి కూడా మనం ఏదైనా పరిష్కార మార్గాలు చేసుకోవాలంటే అన్నిట్లో అవగాహన ఉంటేనే మనము ఎవరు ఏ సందర్భంలో ఎటువంటి వాటిని ఆచరించారు, వాళ్ళు ఎలా ఉన్నారు, దానికి ఎలా పరిష్కారం చేసుకున్నారు అనే దాన్ని మనం పట్టి మనం అటువంటి పరిష్కారాల్ని ఆచరిస్తూ ఉండొచ్చు. దీనికి భవిష్యత్ పురాణం ఆధారం అవుతుంది. ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. అదే కాకుండా పరాశర ఓరాశాస్త్రం, బృహత్ జాతకం, దాంట్లో కూడా ఎన్నో పరిష్కారాలు రాశారు. అవన్నీ మనం స్టడీ చేయాలి.
జస్ట్ జ్యోతిష్యం మాత్రం మనం నేర్చుకుంటే సరిపోదు. అవి స్టడీ చేస్తేనే వీటికి పరిష్కారాలు వస్తాయి. ముందుగా మనం ఏం చేస్తాము, చదువుకుంటాం. చదువుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఒక డాక్టర్గా చదవాలంటే ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఫైనలీ మనము ఏది కావాలి అనే దాన్ని ఆయిక చేసుకుంటాం. ఆయిక అంటే ఏది కావాలి సెలెక్ట్ చేసుకుంటాం. ఫైనలీ ఎక్కడ అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత అప్పుడు ఆప్థాలజీనా, ఆంకాలజీనా, లేదో జనరల్ మెడిసిన్నా, గైనకాలజిస్టా, లేదో కార్డియాలజిస్టా, ఇలా యూరోనా, న్యూరోనా, లేదో డెర్మటాలజీనా, లేదో ఈఎన్టీనా, ఇలా డిఫరెంట్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే స్పెషల్ అంటే అక్కడ వరకు కేవలం అధ్యయనమే. అలా గ్రంథాలు మనం ఎంత చదివినా అవి అధ్యయనంగానే ఉంటాయి. ఆఖరిది ఈ ఒక ఆఖరి స్థానానికి వెళ్ళాలంటే ఇంత అధ్యయనం చేయాలి. అలాగే మన జీవితంలో కూడా అనుభవము, అధ్యాయము అనేది పరిష్కారానికి మార్గము. గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్ మాట్లాడినా మనకి తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అయితే ఈరోజు మనము మంత్రబలంలో ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. పంచమి కదా, నాగదేవతల అనుగ్రహం పొందుదాం, ఆరోగ్యంగా ఉందాం. ఓం నాగేశ్వరాయ నమః. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో ఇచ్చింది నీకు, దాచింది పరులకి అన్నారు. తెలుసా ఎప్పుడైనా? ఇచ్చింది నీకు, దాచింది పరులకు అని. అంటే నువ్వు దానాధర్మం చేసింది పుణ్యఫలం నీకు, అది ఇంకొక జన్మకి తోడవుతుంది. నువ్వేదైతే దాచావో అది పరులకు, అంటే నీ కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకొని అనుభవిస్తారు అని. అందుకే జీవితంలో నువ్వు ఎంత దాచుతావో దాంట్లో ఎంతో గంత దానాధర్మం చేస్తే మరొక జన్మకి పుణ్యఫలంగా నీ తోడొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అయితే అశ్విని మక మూలా నక్షత్రం వారికి సంపత్తారా అత్యంత విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారా, జాగ్రత్త వహించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి పరమమిత్రతార, శుభకరమైన రోజు. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, జాగ్రత్త వహించండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్ తార, శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి క్షేమతార, శుభకరమైన ప్రతిఫలం. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తారా, అంత శుభం కాదు, జాగ్రత్త. ఈరోజు దివ్యమైన వాస్తు. చాలా మందికి పిల్లలు ఇంట్లో ఉంటే చదువులేకపోతారు, స్కూల్లో ఉంటే చాలా అలర్ట్గా ఉంటారు, హాస్టల్లో ఉంటే బాగా చదువుతారు. కానీ ఇంట్లో మాత్రమే ఎందుకు అలా అవుతుంది? జ్ఞానము ఏ దిశలో ఉత్పత్తి అవుతుందంటే ఈశాన్యం జ్ఞాన దిశే అంటాం. అంటే ఈశాన్యము జ్ఞానానికి దిక్సూచి అని అర్థం. అందుకే ఈశాన సర్వ విద్యానాం అన్నారు శాస్త్రంలో. అంటే ఈశాన్యము జ్ఞానానికి అధిపతి. ఎప్పుడైనా ఈశాన్యము నుంచి ఫుల్ క్లోజ్ అయిపోయి అక్కడ ఈశాన్యం, ఉత్తర ఈశాన్యము క్లోజు, ఇక తూర్పు ఈశాన్యము క్లోజ్, ఇంకా అక్కడ చీకటి, అక్కడేం వెలిగే లేదు అనుకోండి, ఇటువైపు కొంచెం కూడా వెలగలేదు, ఇటువైపు నుంచి కొంచెం కూడా వెలగలేదు అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి జ్ఞానము వృద్ధి చెందదు. వాళ్ళకి ఈ చదువుల్లో చాలా డిస్టర్బెన్స్ వస్తాయి. ఎంత డబ్బులు ఉన్నా పిల్లలకి చదువుకి ఫీజు కట్టాలంటే దొరకదు. అలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతాయి. దాన్ని కాస్త ఈశాన్యము మరియు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో కాస్త ఇంట్లోకి వెలుతురు వచ్చేలా ఉంటే చాలా మంచిది. అది కాలేదు అనుకోండి, కాస్త కొంచెం పరిస్థితిని మనం మార్చుకోవాలి. ఇక తూర్పు మరియు ఈశాన్యము, తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం రెండూ బాగానే ఉన్నాయి, అయినప్పటికీ పిల్లలకి ఇలాంటిది వస్తున్నాయంటే ఇక వాళ్ళు ఎలా ఉంటారో మనము ఆలోచించాలి. దానికోసం ఇక వాస్తులో ఏమైనా దోషం ఉంటే ఒక
శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లోపల పెట్టడం వలన ఖచ్చితంగా దీని వైబ్రేషన్ కాస్తనే దానిపైన ప్రభావం చూపించి కొంచెం మార్పులు అయితే వస్తాయి. అయితే ముందుగా స్థాన బలం కూడా బాగుండాలి, చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి, పిల్లలు ఎవరు సవాసాలు చేస్తున్నారనే దానిపైన కూడా మీరు కూడా కాస్త దృష్టి పెట్టాలి. రేపు ఆదివారం విశేషమైన రోజు. రేపు సూర్యోదయ సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం, అంటే సూర్యుడు అధిపతి, ఆదివారమే కలిసి వచ్చింది. తిథి అయితే సృష్టి ఉంటుంది అనుకుందాం, కానీ ప్రకృతిలో విశేషమైన శక్తి ఉంది. రేపు ఉదయం లోపు 2 గురువ గింజలు, ఎర్ర గురువు గింజలైనా పర్వాలేదు, తెల్ల గురువు గింజలైనా పర్వాలేదు, రేపు ఉదయం లోపు గురువ గింజలు తీసుకోవాలి. ఎర్ర గురువిందా లేదా తెల్ల గురువిందా, ఏదైనా గురువు గింజలు, 1, 2 అయినా సరే ఎక్కడైనా వెతకండి. రేపు ఉదయంలో తెచ్చుకొని రేపు ఉదయాన్నే ఒక రాగి చెంబులో నీళ్లు పోయాలి, లేదంటే కుండలో నీళ్లు పోసి అందులోకి ఆ గురువు గింజ వేసేయాలి. వేసి వాటి ముందు కూర్చొని సూర్యాష్టకాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేసి తదుపరి దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా అశ్వత్థ వృక్షము, అంటే అశ్వత్థ వృక్షం అంటే తెలుసు కదా, అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు, లేదు తెల్ల జిల్లేడు చెట్టు, ఈ రెంట్లో ఏ దానికన్నా ఒక దానికి అక్కడ వెళ్ళి మీ మనసులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసము, లేదా కోర్టులో విజయాని కోసం, లేదు అంటే మనకి ఏదైనా పేరు ప్రతిష్ట కోసం, లేదు ఏదో ఒక దాన్ని ప్రయత్నిస్తూ ఉంటాం గవర్నమెంట్లోనో లేదు ఎక్కడైనా పెద్ద వ్యక్తులతో, ఏదైనా అది సక్సెస్ అవ్వాలి అని సంకల్పం చేసి పోసేసి వస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం విశేషమైన రోజు. ఈరోజు ఎవరికైనా కాళసర్ప యోగము, చూడండి ఎప్పుడు కూడా కాళసర్ప దోషం అనేది ఉండదు. దీని గురించి రేపు లైవ్ షో కదా, రేపు మీకు వచ్చి క్లియర్గా తెలియచేస్తా. కాళసర్ప యోగమే ఉంది, కానీ కాళసర్ప దోషము అనేది జ్యోతిష విభాగంలోనే ఆ వర్డే లేదు. అందువలన ఈ రోజు సాయంత్రం కాళసర్ప యోగం ఉన్న వారు ఆ యోగం ప్రాప్తించాలి అంటే మినప్పిండితో 2 ప్రమిదలు చేసి సుబ్రహ్మణ్య స్వామి ముందు పెట్టి, గుర్తుంచుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ముందు లేదు అంటే అమ్మవారు ముందు పెట్టి నెయ్యి పోసి 2 దీపాలు వెలిగించి సర్పాష్టకము, నాగాష్టకము అని లభిస్తుంది. ఎక్కడైనా వెతకండి పుస్తకాల్లో, సర్పాష్టకం లేదా నాగాష్టకము అంటారు. దాన్ని పారాయణం చేసుకుంటే మీ జాతకంలో కాళసర్ప యోగం ఉంటే అది మహా అద్భుతంగా మారి మీ కళలు నెరవేరుతాయి. అంతేకాదు సర్పదోషము మరియు సర్పహత్య శాపం కూడా దాని ప్రభావం తగ్గుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి, చూడండి ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.